హలో, మీ అందరికీ లోకల్ వెల్ యూట్యూబ్ ఛానల్కి మళ్ళీ స్వాగతం. ఈరోజు వీడియోలో లోకల్ వెల్ యొక్క తాజా ఫీచర్ ప్రొడక్ట్ సెట్టింగ్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ ఫీచర్ సహాయంతో మీరు ఒకేసారి బహుళ ఉత్పత్తుల సెట్టింగ్లను సులభంగా మార్చవచ్చు. కాబట్టి నేటి వీడియోను ప్రారంభిద్దాం. మొదట మీరు ఏదైనా వ్యక్తిగత ఉత్పత్తుల సెట్టింగ్లను మార్చాలనుకుంటే దానిని ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికి ముందు స్టాక్ విభాగానికి రండి. స్టాక్ విభాగంలో ఆ ఉత్పత్తి కోసం శోధించండి. ఆ ఉత్పత్తిని శోధించిన తర్వాత మీరు కుడివైపున పైన సెట్టింగ్స్ ఎంపికను చూస్తారు. మౌస్ను తాకకుండా F నొక్కండి. ఆ విభాగం తెరవబడుతుంది. ఇక్కడ మీరు 3 ఎంపికలను చూస్తారు: ఉత్పత్తి, డిస్కౌంట్ మరియు ఆర్డర్ బుక్. కుడి మరియు ఎడమ నియంత్రణను నొక్కడం ద్వారా ఈ విభాగాలకు సులభంగా వెళ్ళవచ్చు. ఉత్పత్తి విభాగంలో ఉత్పత్తి పేరు, దాని కంపెనీ పేరు మరియు డిఫాల్ట్ కూర్పు ఉంటాయి. దాని కుడి వైపున బార్కోడ్ ఎంపికను చూస్తారు. మీకు ఆ ఉత్పత్తి యొక్క బార్కోడ్ సంఖ్య ఉంటే ఇక్కడ నమోదు చేయవచ్చు. దాని కింద ఉత్పత్తి ఫారం ఉంది. మీరు బల్క్ అప్డేట్ చేసినప్పుడు దాన్ని మార్చవచ్చు. దాని కుడి వైపున స్థానం ఉంది. డోల్సెస్ షిప్ మీ మెడికల్ షాపులో 20 నంబర్ ర్యాక్లో ఉంచబడిందని అనుకుందాం. అప్రయత్నంగా నొక్కితే కొత్త కేటగిరీని సృష్టించవచ్చు. ఉత్పత్తి యొక్క చివరి ఎంపిక లూజ్ బిల్లింగ్ను ప్రారంభించడం. లూజ్ బిల్లింగ్ అంటే చాలాసార్లు ఒక నిర్దిష్ట ఔషధం యొక్క మొత్తం స్ట్రిప్ను కొనుగోలు చేయని కస్టమర్లు మీ వద్దకు వస్తారు. వారు కొన్నిసార్లు దాని నుండి 2 టాబ్లెట్లు లేదా 4 టాబ్లెట్లను తీసుకుంటారు. అప్పుడు మీరు ఆ నిర్దిష్ట 2 లేదా 4 టాబ్లెట్ల బిల్లింగ్ను కూడా చేయవచ్చు. దీనిని లూజ్ బిల్లింగ్ను ప్రారంభించు అని పిలుస్తాము. దానిని తనిఖీ చేయకుండా ఉంచినట్లయితే అమ్మకం సమయంలో లూజ్ బిల్లింగ్ను ప్రారంభించు అనే ఎంపికను పొందలేరు. దానిని తనిఖీ చేస్తే ఎంపిక లభిస్తుంది. దీని తర్వాత డిస్కౌంట్ విభాగానికి వస్తే MRP మరియు గరిష్ట అమ్మకపు తగ్గింపు ఇవ్వబడుతుంది. ఈ నిర్దిష్ట ఉత్పత్తి యొక్క కనీస మరియు గరిష్ట అమ్మకపు తగ్గింపును కూడా నిర్ణయించవచ్చు. డిస్కౌంట్ ఎంచుకున్న తర్వాత కనీస డిస్కౌంట్ తర్వాత మీ మార్జిన్ ఎంత మరియు గరిష్ట డిస్కౌంట్ తర్వాత మీ మార్జిన్ ఎంత అనే దాని క్రింద ఉన్న మార్జిన్ను కూడా ఇది మీకు చూపిస్తుంది. దీనితో పాటు మీ ఉత్పత్తి ఆన్లైన్ స్టోర్లో జాబితా చేయబడాలని మీరు కోరుకుంటే మీరు దాన్ని తనిఖీ చేయాలి. లేకుంటే మీరు దాన్ని తనిఖీ చేయవచ్చు మరియు మీరు ఇక్కడ నుండి ఆన్లైన్ స్టోర్ యొక్క డిస్కౌంట్ను కూడా ఎంచుకోవచ్చు. ఆర్డర్ బుక్ ఫీచర్ కూడా అభివృద్ధిలో ఉంది, కాబట్టి మేము ఖచ్చితంగా భవిష్యత్ వీడియోలలో దాని గురించి మాట్లాడుతాము. కాబట్టి మీరు F2 నొక్కడం ద్వారా ఈ సెట్టింగ్లను వర్తింపజేయండి. ఇప్పుడు మీరు బహుళ ఉత్పత్తుల సెట్టింగ్లను కలిపి మార్చాలనుకుంటే దానికోసం మీరు ఎడమ వైపుకు వస్తారు. ఇక్కడ మీకు స్టాక్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి మరియు ఇక్కడ మీకు రెండవ ఆప్షన్ ఉత్పత్తి కనిపిస్తుంది. మీరు దానిపై క్లిక్ చేయండి. ఉత్పత్తి సెట్టింగ్కు వచ్చిన తర్వాత మీరు ఇలాంటి ఇంటర్ఫేస్ను చూస్తారు. ఇక్కడ పైన మీకు వివిధ రకాల ఫిల్టర్లు ఇవ్వబడ్డాయి. మొదటి ఉత్పత్తి. దీనిలో మీరు ఉత్పత్తిని దాని పేరు ద్వారా, దాని కంపెనీ ద్వారా లేదా దాని ర్యాక్ నంబర్ ద్వారా శోధించవచ్చు. రెండవది ఇనీషియల్స్. దీనిలో మీరు ఉత్పత్తులను అక్షరమాల ద్వారా శోధించవచ్చు. మూడవ ఎంపిక కంపెనీ. కాబట్టి మీరు ఏ కంపెనీ ఉత్పత్తి సెట్టింగ్ను మార్చాలనుకుంటున్నారో మీరు ఆ కంపెనీని మరియు దాని తదుపరి స్థానాన్ని ఇక్కడ నుండి ఎంచుకోవచ్చు. స్టాక్ను జోడించేటప్పుడు స్థానిక విలువ మీకు ఒక నిర్దిష్ట ఉత్పత్తి యొక్క స్థానాన్ని జోడించగల ఎంపికను ఇస్తుంది. అది మీ స్టోర్లో ఏ తలుపు యొక్క ఏ విభాగంలో ఉంచబడిందో. కాబట్టి మీరు ఏ ఉత్పత్తులను సెట్ చేశారో ఆపై మీరు ఆ ఉత్పత్తులను ఇక్కడ లొకేషన్ వారీగా శోధించవచ్చు. చివరిది మీరు ఏ వర్గం ఉత్పత్తుల వర్గం ఎవరి సెట్టింగ్లను మార్చాలనుకుంటున్నారు. మీరు వాటిని తనిఖీ చేసి F2 నొక్కండి. ఫిల్టర్ల తర్వాత ఉత్పత్తుల జాబితా వస్తుంది. ఎడమ వైపున చెక్ అండ్ చెక్ ఎంపిక ఉంటుంది. మీరు ఒకేసారి మార్చాలనుకుంటే ఉత్పత్తులను ఎంచుకోండి. ఫిల్టర్ను వర్తింపజేసిన తర్వాత ఉత్పత్తుల జాబితా వస్తుంది. అన్ని ఉత్పత్తులను మార్చాలనుకుంటే మొదటి చెక్ మార్క్ను తనిఖీ చేయండి. అన్ని ఉత్పత్తులు ఎంపిక అవుతాయి. కుడి వైపున బల్క్ అప్డేట్ ఎంపిక ఉంటుంది. F2 నొక్కిన తర్వాత బల్క్ అప్డేట్ సెట్టింగ్లు తెరుచుకుంటాయి. మీకు ఉత్పత్తుల రూపాన్ని ఎంచుకోవచ్చు. స్టోర్లో ఉత్పత్తుల స్థానం, వర్గం. లూస్ బిల్లింగ్ గురించి మేము కొంతకాలం క్రితం చర్చించాము. షార్టేజ్ కాలిక్యులేషన్ ఆర్డర్ బుక్ లక్షణం. తదుపరి వీడియోలో దాని గురించి మాట్లాడతాము. కనీస, గరిష్ట అమ్మకపు తగ్గింపును ఇక్కడ నిర్ణయించవచ్చు. ఆన్లైన్ స్టోర్లో జాబితా చేయాలనుకుంటే తనిఖీ చేయండి. మీరు అందించే ఏదైనా తగ్గింపు ఇక్కడ పేర్కొనవచ్చు. చివరి ఎంపిక ప్రిఫర్డ్ డిస్ట్రిబ్యూటర్.
ప్రాధాన్య పంపిణీదారుని ఎంచుకోవడం వల్ల ఆర్డర్ బుక్ చేసినప్పుడు ఆ ఆర్డర్ ప్రాధాన్య పంపిణీదారుని వెళుతుంది. మీరు నేరుగా దానికి తీసుకెళ్లబడతారు. అన్ని సెట్టింగ్లు మార్చిన తర్వాత సేవ్ నొక్కితే మీరు బహుళ ఉత్పత్తుల సెట్టింగ్లను ఒకేసారి మార్చగలరు. ఈ ఫీచర్కు ముందు మా కస్టమర్లు ఒకేసారి బహుళ ఉత్పత్తులను నవీకరించలేరు అనేది అభ్యర్థన. కానీ ఇప్పుడు మీరు ఏ వర్గంలోని ఎన్ని ఉత్పత్తుల సెట్టింగ్లనైనా ఒకేసారి మార్చవచ్చు. ఇది ఈ రోజు మా ఉత్పత్తి సెట్టింగ్ ట్యుటోరియల్. మా కంటెంట్ ఇష్టమని ఆశిస్తున్నాను. మా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోపై వ్యాఖ్యానించండి. లోకల్ వెల్కు సంబంధించిన ఏదైనా ప్రశ్న కోసం మాకు వాట్సాప్ చేయండి. కొత్త కంటెంట్తో తదుపరి వీడియోలో కలుద్దాం. వీడ్కోలు.